ఇక మా ప్రయాణము వచ్చేసి ద్రాక్షారామం నుంచి కోటిఫలి అనే కోటిలింగేశ్వర స్వామి దేవస్థానముకు బయలుదేరడం జరిగినది. మేము వెళ్ళే దారిలో రోడ్డు పక్కన ఈ అపురూపమైన దృశ్యాన్ని చూసి మా కెమెరాలో బంధించడం జరిగినది. ఆ దృశ్యాలను మాతో పాటు మీరు ఇక్కడ చూస్తున్నారు. ఈ కోటిపల్లి క్షేత్రం అనేది కాకినాడకి 38 కిలోమీటర్ల దూరంలోను, రాజమహేంద్రవరంకి 60 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఇప్పుడు మనము ఇక్కడ గుడి ముందర ఉన్న అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నాము. ఇక్కడ కోనేరులో శివుడు ఉన్నాడు చూడండి. గౌతమి నదీ తీరాన కోటిపల్లిలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత సోమేశ్వర స్వామి ఆలయాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. చూడండి, ధ్వజస్తంభ దర్శనం చేసుకోండి, ఎంతో అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం గుడి చుట్టూతో ఉన్న ప్రాంగణాన్ని తిలకిద్దాము. చూడండి, ఎంతో అద్భుతమైన దృశ్యాన్ని ఇప్పుడు మనము చూస్తున్నాము గుడి చుట్టూత. ఇవి వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి మనము అష్ట సోమేశ్వరులను చూసాము. ఇక ఆ తర్వాత ఈ గుడి చుట్టూత ఉన్న ప్రాంగణాన్ని చూస్తున్నాము. ఈ గుడి వచ్చేసి మధ్యాహ్నము 12 గంటల వరకు మాత్రమే ఉంటుంది. 12 గంటలకు మూసివేసి తిరిగి సాయంత్రము తెరుస్తారు. చూడండి, ఈ మందిరంలో ఉన్న శివలింగము ప్రత్యేకత చాలా అద్భుతం. కేవలము అది వచ్చేసి భూమికి 4 అంగుళాల ఎత్తు మాత్రమే ఉండడము చాలా విశేషం, అద్భుతమైన విశేషం. ఇంత చిన్న శివలింగం కలిగిన ఆలయము ఆంధ్రప్రదేశ్లో ఉండేది ఏకైక ఆలయము ఈ కోటిఫలి క్షేత్రం మాత్రమే. చూడండి, ఇప్పుడు మనము గుడి వెనుక భాగంలోకి వచ్చేసాము. ఈ మధ్యాహ్న సమయంలో అక్కడ గుడి మూసే సమయం కాబట్టి మనకు ఎవరు భక్తులు కనిపించడం లేదు. ఒకసారి ఆ గుడి దృశ్యాలను మీరు మీ కనులారా తిలకించండి. హర హర శంభో శంకర, ఓం నమ శివాయ. అలాగే ఈ ఆలయం ప్రాంగణంలో వచ్చేసి మనకు ఉమా సమేత జనార్దనుడు మరియు ఏకలింగము, భోగలింగం ఆలయాలు కూడా కనిపిస్తాయి. వాటిని కూడా మనము దర్శనం చేసుకుందాం. అలాగే మనము ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ఆలయం గుడి ముందర ఒక అద్భుతమైన కొలను చూశాము. ఆ కొలనుని సోమగుండము అని పేరు ఉంది. ఇప్పుడు ఇక్కడ మనము చూస్తున్న శివలింగము చాలా చిన్నది. ఇది వచ్చేసి మనకు దేవేంద్రుని చేత ప్రతిష్ఠించబడిన లింగంగా పేర్కొంటారు. చూడండి ఒకసారి, ఎంతో అద్భుతంగా ఉన్నది. హర హర శంభో శంకర, ఓం నమ శివాయ. ఈ ఆలయంలో వచ్చేసి నిత్యము ప్రాతకాలంలో కోటి తీర్థంతో అభిషేకము మరియు అర్చన, అదేవిధంగా సాయంత్రం వచ్చేసి ఆస్థాన సేవ మరియు పౌలింపు సేవలు జరుగుతున్నాయి. దసరా మరియు కార్తీక దీపోత్సవాలు, శివరాత్రి నాడు జరిగే ఉత్సవాలు మరీ విశేషంగా ఇక్కడ జరుగుతాయి. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం చుట్టూ గల అష్ట సోమేశ్వర ఆలయాల్లో ఈ కోటిపల్లి సోమేశ్వర ఆలయం ఒకటి. అలాగే ఈ క్షేత్ర విశిష్టత వచ్చేసి పాపం కానీ పుణ్యం కానీ ఏదైనా ఒక్కసారి చేస్తే అది 1,000,000 సార్లు చేసిన ఫలితాన్ని పొందుతారు అనేది ఇక్కడ ఉన్న భక్తుల యొక్క నమ్మకము. చూడండి, ఇప్పుడు మనము కనులారా ఆ మహాదేవుని శివుణ్ణి చూస్తున్నాము. చూడండి, హర హర శంభో శంకర, పాహిమాం, ఓం నమ శివాయ. అలాగే ఈ కోటిపల్లి సోమేశ్వర స్వామి క్షేత్రం వచ్చేసి కోటి ఫలితాల క్షేత్రంగా పేర్కొంటారు. దర్శించిన వారికి ముక్తి కూడా లభిస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇక్కడ చూడండి, మనం గుడి ప్రాంగణంలో ఉన్న
గోదావరి నదీ తీరాన్ని చూస్తున్నాము. ఇప్పుడు మనము ఆ నది గట్టుపై నుంచే వెళ్ళడము జరుగుతున్నది. అలాగే భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన దేవాలయాల్లో ఈ కోటిపల్లి శివాలయంకు ఒక ప్రత్యేకత ఉంది. కనుక మీరు కూడా వీలు చేసుకొని తప్పక వెళ్ళి దర్శించగలరని ఆశిస్తున్నాను.